రైట్ సెక్రటరియట్ను ముట్టడించడానికి వివిధ యూనివర్సిటీల పార్ట్ టైం ఉద్యోగులు ప్రయత్నించారు. ముట్టడికి పోలీసులు అడ్డుకుని దగ్గరలోని స్టేషన్లు తరలించారు. వారిని సందర్భంగా పార్ట్ టైం ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో ఇలాంటి అరెస్టులు అక్రమమని అన్నారు. జీవో 21 రద్దు చేయకపోతే ఉద్యోగ సంఘాలను ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఇంటికి పంపించామని, ఇక ఈ ప్రభుత్వమైన పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. బాబు బైసాబు మీరు బాబు మీతో కష్టం ముందుకు చెప్పారు. ఒక నిమిషం అయిపోతుంది. పార్ట్ టైం టీచర్లకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కౌంట్ చేయట్లేదు. అది కౌంట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 10 ఏళ్ల నుంచి మేము వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్నాం. యూనివర్సిటీలో పనిచేసిన 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అధ్యాపకులకి ఎలాంటి వెయిటేజ్ లేదు. సో అది వెయిటేజ్ మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. అండ్ కొత్తగా రిక్రూట్మెంట్ చేసే ఉద్యోగాలలో మాకు ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే ప్రభుత్వం ముందుకెళ్ళాలి. పర్మనెంట్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ చేయాలని కోరుతున్నాం. పార్ట్ టైం అధ్యాపకులను వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని కోరుతున్నామండి. సమస్యలు పరిష్కరించాలి. మాకు మాట్లాడే స్వేచ్ఛను కూడా ఇవ్వట్లేదు. దయచేసి మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వండి. పోలీసుల దండం పెట్టి చెప్తున్నాం, మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వండి. దయచేసి తక్షణమే జీవో నెంబర్ 21 కొట్టేయాలి. ఇది మా ప్రధాన డిమాండ్. అదేవిధంగా పార్ట్ టైంల సమస్యలు తీర్చాలి. పార్ట్ టైంలోని కన్వర్ట్ చేయాలి కాంట్రాక్ట్ ఇచ్చినట్లుగా. దయచేసి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ వల్లనే ఇవాళ పోలీసులు మమ్మల్ని ఇక్కడ కొద్దిసేపు అయినా వాయిస్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు డాక్టర్ మద్రాస్ సత్యనారాయణ రెడ్డి, మహాత్మా గాంధీ పార్ట్ టైం అసోసియేషన్ ప్రెసిడెంట్. పనిచేస్తున్నటువంటి మా అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి, లేదంటే టైం స్కేల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంతో ఆశతోటి ఈ యొక్క ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం జరిగింది. పాత గవర్నమెంట్ అనేటువంటిది ఎన్నో రకాల అవకతవకలు చేసినప్పటికీ మేము రేవంత్ రెడ్డి గారిని ఒక మంచి ఉద్దేశంతో యూనివర్సిటీ లోపల అతన్ని ఎన్నుకోవడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త రకంగా అందరినీ అభివృద్ధి పదంలో తీసుకొస్తుంది, అందరికీ లైఫ్ ఇస్తుంది అనుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వమే ఇట్లా చేస్తే కాబట్టి అరెస్టులు అనేటువంటిది మంచిది కాదు. చాలా ఆశలతోటి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. 15 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మా అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. 15-20 సంవత్సరాలుగా యూనివర్సిటీలలో వెట్టి చాకరీ విధానంలో 6 నెలల జీతం తీసుకుంటూ సంవత్సరం పనిచేస్తున్నాం. ఈరోజు జీవో నెంబర్ 21 తీసుకొచ్చి కూడా మాకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నది. ఇది మంచిది కాదు. మేము ప్రభుత్వం వైపు ఉన్నాం. ప్రభుత్వం కోసం ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కోసం మేము కష్టపడ్డాం, మేము ప్రచారం చేసినాం. మేము ఇలా మోసపోతున్నాం. శాంతియుతంగా మేము విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి కేబినెట్కి విన్నవించుకోవడానికి వచ్చినాం. కానీ శాంతియుతంగా వచ్చిన మమ్మల్ని ఇలా